మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు ఏటీవీ. టాలీవుడ్ స్టార్ హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కు బ్రేక్ వేస్తుందెవరు? ఇదంతా వైసీపీ కుట్రలో భాగమేనా? సీజ్ ద షిప్ ఇష్యూకు థియేటర్స్ బంద్కు లింక్ ఉందా? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు ఒకరైన అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. తనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నేత ఓ ప్రకటన రూపంలో వివరణ ఇచ్చుకున్నారు. అయినా సరే పవన్ను అడ్డుకునే సాహసం ఎవరు చేస్తున్నారనే విషయం మాత్రం ఇప్పటికీ బయటికి రాలేదు. ఇంతకీ ఇదంతా చేస్తుంది ఆ వైసీపీ నేతేనా? ఎవరి వెర్షన్ ఏంటి అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. ఏపీ పాలిటిక్స్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మార్క్ రాజకీయాలను చూసుకుంటున్నారు. ప్రభుత్వం తనకు ఇచ్చిన శాఖను అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు సినిమాలు కూడా చేసుకుంటున్నారు. హరిహర వీరమల్లు అనే సినిమా కూడా రిలీజ్కు సిద్ధమైంది. ఇలాంటి తరుణంలో పవన్ సినిమాకు బ్రేక్ అంటూ సోషల్ మీడియాలో 4-5 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రధాని మోదీ మెచ్చిన పవన్ సినిమాను ఆపే సాహసం ఎవరు చేస్తున్నారనే చర్చ మొదలైంది. ఆయనంటే పడని వాళ్ళు ఎవరున్నారని వెతికితే అప్పుడు బయటకు వచ్చిన పేరే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. జనసేన ఆవిర్భావం నుంచి నేటి వరకు పవన్ ద్వారంపూడిలకు అస్సలు పడదు. ఎంతలా అంటే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమని అంతలా. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు సేనాని గురించి ఏం మాట్లాడారో, ఎన్నెన్ని మాటలు అన్నారో, ఏ రేంజ్లో సవాళ్లు విసిరారో తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ గుర్తునే ఉంటుంది. ఇందుకు పవన్ కళ్యాణ్ కూడా ఏమాత్రం తగ్గేదేలే అంటూ రెట్టింపుగా సవాళ్లకు ప్రతి సవాళ్లు కూడా విసిరారు. ఆఖరికి ఒకరిపై ఒకరు ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా అనుకున్నారు. తీరా చూస్తే పవన్ పిఠాపురం వెళ్ళి పోటీ చేశారు. ఇక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారంపూడి అక్రమ ద్వారాలన్నీ పవన్ మూసేశారు. అక్రమ రేషన్ బియ్యం రవాణా, ఫ్యాక్టరీలు, అక్రమ నిర్మాణాలు, ఎక్స్పోర్ట్ బిజినెస్లు, ఇలా ఒకటా రెండా అన్నింటినీ మూసేయించడంపైనే సుమారు 6-7 నెలల పాటు డిప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో ద్వారంపూడి బ్రదర్స్కు చావు దెబ్బ తగిలినట్టు అయింది. నాటి టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ద్వారంపూడి బిజినెస్లు టచ్ చేయడానికి ఎవరూ సాహసించలేదు. అయితే పవన్ మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టి మరి ద్వారంపూడి ద్వారాలు శాశ్వతంగా క్లోజ్ చేశారు. మరి ముఖ్యంగా కాకినాడ పోర్టులో సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం సీజ్ చేసిన విషయం అందరికీ గుర్తునే ఉంటుంది. దీని వెనక కర్త కర్మ క్రియ అంతా కూడా ద్వారంపూడే అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడ ఆధారాలు బయటికి రాలేదు. సీల్ కట్ చేస్తే కొద్ది రోజుల్లోనే షిప్ పోయింది, సీజ్ పోయింది, ఆఖరికి బియ్యం కూడా వెళ్ళిపోయాయి. అయితే అప్పట్లో పవన్ సీజ్ ద షిప్ నుంచి నేటి సీజ్ ద సినిమా వరకు అది పాకిందని, ఇదంతా ద్వారంపూడి రివెంజ్ తీర్చుకున్నారన్నది ఇప్పుడు నడుస్తున్న టాక్. వాస్తవానికి థియేటర్స్ బంద్ కుట్ర వెనక ద్వారంపూడి ఉన్నారన్నది జనసేన నేతలు, కార్యకర్తలు, మెగాభిమానులు ప్రధానంగా ఆరోపిస్తున్న విషయం. గత వారం రోజులుగా ఇదే బర్నింగ్ టాపిక్ అయింది. అంతేకాదు ఆ నలుగురు పవన్ సినిమాకు బ్రేక్ వేస్తున్నారని ఏదైతే చర్చ జరుగుతుందో వారంతా వైసీపీ ఆటలో పావులయ్యారని టాక్ నడుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో తన వ్యాపారాలకు బ్రేక్ వేసిన పవన్ పైన రివెంజ్ తీర్చుకోవడానికే ద్వారంపూడి థియేటర్ల బంద్ కుట్రలో తలదూర్చారని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని థియేటర్స్లో మెజారిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధీనంలో ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఇక్కడ మీట నొక్కితే టాలీవుడ్ ఇండస్ట్రీలో బల్బు వెలిగిందట. టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ నిర్మాతల్లో ఒకరు స్టూడియోలతో పాటు డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లోనూ కీలకంగా ఉన్న ఓ వ్యక్తితో ద్వారంపూడికి వ్యాపార సంబంధాలు కొన్నేళ్లుగా సాగుతున్నాయని ఫిలిం నగర్ వర్గాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. అంతేకాదు డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా వీరిద్దరూ కూడా పార్ట్నర్స్ అని టాక్. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాకు బ్రేక్ వేయాలని వైసీపీ ఆడిన ఆటే ఈ బంద్ అని ప్రచారం జరుగుతోంది. ఆ నలుగురిని పావులను చేసి వెనకుండి కథ మొత్తం ద్వారంపూడి నడిపిస్తున్నారని తెలుగు రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు గొడవలు పెట్టి పవన్ కళ్యాణ్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ చేయాలని చూసి ఆ నలుగురు గోతిలోనే బొక్కబొరలా పడ్డారని తెలుస్తోంది. ఆ నలుగురిలో ఒక్కరు అని చెప్పుకునే నిర్మాత అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి ఆ నలుగురు వారి కబంధ హస్తాలోని ఇండస్ట్రీ ఉన్నట్లుగా చిత్రీకరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
ఆ నలుగురికి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ నలుగురిలో తాను లేనని, ఆ నలుగురు ఇప్పుడు 10 మంది అయ్యారని వివరణ ఇచ్చుకున్నారు. ఆ నలుగురు అంటూ సాగిన ప్రచారంలో ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వివరణ ఇచ్చుకోవడంతో గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ప్రభుత్వం నుంచి విమర్శలు చేస్తున్న వారు, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లోనే సినీ ఇండస్ట్రీని, అందులోనూ పవన్ సినిమాను టచ్ చేయాల్సిన అవసరం వైసీపీకి కానీ ద్వారంపూడికి కానీ ఉన్నదా అంటే అస్సలు లేదని చెప్పుకోవాలి. అసలే ప్రభుత్వంలో, అందులోనూ డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన సినిమాలు రిలీజ్ టైంలోనే థియేటర్ల బంద్ చేయాల్సిన, అదేవిధంగా అసలు ఆ సాహసం చేయాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు, ఉండదు కూడా. ఇందులో ఏమాత్రం సందేహం అక్కర్లేదనే కొంతమంది రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఎందుకంటే నాడు వైసీపీ అధికారంలో ఉండగా విర్రవీగిన ఒక్కొక్కరి పరిస్థితి, జైల్లో ఊతలు లెక్కెడుతున్న సిచ్యువేషన్ కళ్ళారా చూస్తూ కూడా ఇలా చేయగలరా అంటే అబ్బే అస్సలు చేయరన్నది జగమంతా తెలుసు కూడా. అయినా సినీ ఇండస్ట్రీ, ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు అసలు ఎక్కడ లోటు ఉంది, ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అని చూసుకోవాలే కానీ ఇలా లేఖ రిలీజ్ చేయడానికి కూడా కొందరు తప్పుపడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఇంకా ఎంతవరకు వెళ్తుందో, చివరికి ఏమవుతుందో అనేది చూద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక